రోజు సముద్రుడు తానుని తాను చూసుకున్నాడు. భూమండలమంతా వ్యాపించిన తాను ఎంతో గొప్పవాణ్ణి అనుకున్నాడు. అందరూ ఆ విషయం ఒప్పుకునేలా చెయ్యాలి అనుకున్నాడు. సముద్ర తీరంలోని చెట్టు మీద ఓ పెట్టెని చూశాడు. దాని దగ్గరికెళ్ళి నేను సముద్రుణ్ణి, ఇక్కడ సకల జీవరాశులకి కారకుణ్ణి అన్నాడు. అది తన పని తాను చేసుకుని పోతూ అయితే ఏంటట అంది విసుగ్గా. దాంతో సముద్రుడి అహం దెబ్బతింది. పిట్ట గుడ్లు పెట్టేదాకా వేచి చూశాడు. పెట్టాక గుడ్లతో సహా వాటిని ఎత్తుకు వెళ్ళిపోయాడు. గుడ్లుని వెతుకుతూ ఊరంతా తిరిగింది. తీరమంతా తచ్చాడింది. చివరికి సముద్రుని అడిగితే నేనే దాచాను, ఏం చేస్తావు అన్నాడు గర్వంగా. పిట్ట ఎంతో ఏడ్చినా సముద్రుడి గుండె కరగలేదు. దాంతో అది పంతం పట్టింది. సముద్రంలోని నీరు మొత్తం తోడేస్తానని శపథం చేసింది. తన చిన్న ముక్కుతో సముద్రంలోని నీటిని పట్టి తీరాన పారబోయసాగింది. దాని అమాయకత్వం చూసి సముద్రుడు పగలబడి నవ్వుకున్నాడు. అయినా పిట్ట తన పతనం మాత్రం మానుకోలేదు. ఓ రోజు అటుగా వ్యాహాలికి వచ్చిన ఆ దేశరాజు పక్షిని గమనించాడు. ఎందుకిలా కష్టపడుతున్నావు అంటే పక్షి తన గోడు అంతా చెప్పుకుంది. రాజు అబ్బురపడ్డాడు. చిన్న ప్రాణివైనా నీ పట్టుదల గొప్పది, నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. పక్షుల్లా ఎగిరే 10 లక్షల యంత్రాల్ని తయారు చేశాడు. పిట్ట నేతృత్వంలో ఆ చెక్క పక్షులన్నీ రెక్కల్ని అల్లల్లాడిస్తూ సముద్రంపైకి వెళ్ళాయి. విపరీతమైన వేడిగాలిని సృష్టించాయి. ఆ గాలికి నీళ్ళన్నీ ఆవిరైపోసాగాయి. వారంలోనే సముద్రంలోని నీళ్లు సగానికి సగం ఖాళీ అయిపోయాయి. సముద్రుడు బెంబేలెత్తిపోయాడు. తాను తీసుకువెళ్ళిన గూటిని తెచ్చి పిట్టకిచ్చాడు. ఈ లోకంలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదన్న నిజం తెలిసింది, క్షమించు అన్నాడు. పిట్ట ఎప్పట్లాగే ఆ మాటల్ని పట్టించుకోలేదు. తన పనిలో తాను లీనమైపోయింది. అంటారు పిట్ట కొంచెం కూతగనం అని. ఊరికే అనలేదు కదా మరి.